మొటిమల గుంతలతో బాధపడుతున్నారా? మొటిమల గుంతలతో బాధపడుతున్నప్పుడు ఎటువంటి లేజర్స్ చేస్తే, ఎటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ యూజ్ చేస్తే మనకి రిజల్ట్స్ ఎలా వస్తాయి? మంచి రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ అనంటే ఎలా ఉంటాయి? వీటి గురించని మనం తెలుసుకోవాలనంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మంది మొటిమల గుంతలతోటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మొటిమల గుంతలు ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే, ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి, తక్కువ డౌన్ టైం తోటి. సార్, నేను ఫ్రాక్షనల్ CO2 లేజర్ తోటి చేయించుకున్నాను, కానీ 7 రోజుల దాకా నాకు అట్టలు గట్టి ఉంటాయి, నాకు అది ఇష్టం లేదు సార్, నాకు వేరే టెక్నాలజీ ఏదైనా యూస్ చేయండి వేరే విధంగా అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎటువంటి టెక్నాలజీస్లో మంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ కావాలి అని అంటే మా దగ్గర ఉన్న మార్ఫియస్ 8 ఇంటెన్సివ్ టెక్నాలజీస్ తోటి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. ఇవి ఎలా పనిచేస్తాయి, అసలుకి ఎందుకు ఈ మొటిమల గుంతలు వస్తాయి, ఏ విధంగా మేము యూజ్ చేసే టెక్నాలజీస్ బెనిఫిట్గా అవుతాయి, ఎలా ఉంటాయి అనే దాని గురించి అని నేను ఇవాళ వివరిస్తానండి. మనం యూజ్ చేసుకునే ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ కానివ్వండి, ఎర్బియం గ్లాస్ లేజర్స్ కానివ్వండి, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ కానివ్వండి, చర్మంలో కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేయటానికని చేస్తుందన్నమాట. మరి ఈ కొల్లాజన్ మనకి డిప్లీట్ అయిందా, అసలు ఎలా ఫామ్ అయింది అనేది మనం తెలుసుకుందాం. మొటిమలు ఎలా ఫామ్ అవుతాయి అనే దాని గురించి నా ఛానల్లో పాత వీడియోస్లో చెప్పానండి. తప్పకుండా అది మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట. మొటిమలు అన్నప్పుడు మనకి చర్మం పైన మొత్తం వెంట్రుకలే ఉంటాయండి. మొత్తం ఇక్కడి నుంచి పైన ఫోర్హెడ్ నుంచి చీక్స్ పైన, మెడ పైన, ఇక్కడ అన్ని మనకి వెంట్రుకలే ఉంటాయి. వెంట్రుకలు ఉన్న దగ్గర మనకి పక్కన ఒకటి సిబేషియస్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. ఈ సెబేషియస్ గ్లాండ్ మనకి చర్మంలో సీబమ్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది. ఈ సీబమ్ అనే ప్రొడక్షన్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే చర్మం పైన ఒక తేమగా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ తేమగా ఈ లేయర్ ఫామ్ అయ్యేదాన్ని సీబమ్ అని అంటారు. ఈ సీబమ్ని మనము మంచిగా ఉంటే చర్మం బాగుంటుందండి. కానీ సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే బ్లాక్ అవుతాయో దానివల్ల మొటిమలు అనేటివి అవుతాయి. స్టేజ్ 2, స్టేజ్ 3 యాక్నే, స్టేజ్ 4 యాక్నే అని అంటారు. స్టేజ్ 2 అయితే మొటిమల మచ్చల వరకే అవుతుందండి. స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు అయితే గుంతలు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది అని అంటే నేను చెప్తాను కదండి, చర్మంలో పైన పొర కింద పొర అంటుంది కదా. ఈ చర్మంలో పైన పొర కింద పొర ఎపిడర్మిస్, డర్మిస్ లో కిందకి ఇక్కడ బాగా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఈ డర్మిస్ లో ఇలా డ్యామేజ్ అయిపోవటం తోటి మనకు అది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సో చర్మంలో అక్కడ మనకి డ్యామేజ్ అయిన దగ్గర గుంతలు అది ఫామ్ అవటం తోటి మనకి చర్మం అనేది అక్కడ గుంతలుగా ఉండిపోతుంది. ఈ గుంతలు పర్మనెంట్ గా ఉంటాయండి. ఈ గుంతలు అనేటివి మనకి చాలనాల వరకు ఉండిపోతుంది అనమాట. సో మొటిమల గుంతలు అనేటివి మనకి చర్మంలో అక్కడ ఫామ్ అవటానికని ఇది అవుతున్న ప్యాథోజెనెసిస్. అయితే ఈ గుంతలు అక్కడ కొల్లాజన్ డిప్లీట్ చేసేస్తుంది, డ్యామేజ్ జరుగుతుంది, పస్ ఫార్మేషన్ అవుతుంది అనమాట. అయితే ఈ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ ఏం చేస్తాయి అని అంటే, అది మైక్రో నీడిల్స్ అనేటివి చిన్నటి సూక్ష్మంగా ఉంటాయండి. మైక్రో నీడిల్స్, మామూలు నీడిల్స్ కావండి, మైక్రో నీడిల్స్ అని అంటారు. ఈ మైక్రో నీడిల్స్ అనే చర్మం లోపలికి వెళ్ళి కింద రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ స్టిమ్యులేట్ అయ్యేటప్పటికి కింద కొల్లాజన్ అనేది కొత్తగా రీజనరేట్ అవుతూ ఉంటుంది. సో కింద కొల్లాజన్ ఎక్కువ రీజనరేట్ అవుతూ ఉంటే మనకి చర్మంలో అక్కడ కొల్లాజన్ అనేది మంచిగా ప్రొడక్షన్ అనేది అవ్వటం అవుతూ ఉంటుంది. సో చర్మంలో మనకు అక్కడ అంత ప్రొడక్షన్ అవ్వటం తోటి మనకి చర్మంలో అక్కడ మనకి కొల్లాజన్ స్కిన్ ని పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా స్కిన్ ని పుష్ చేసినప్పుడు కింద ఉన్న స్కార్ అంతా నెమ్మదిగా ఇలా పైకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా యాక్నే స్కార్ ఉన్నదంతా మెల్లగా నెమ్మదిగా పైకి రావాలంటే మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ తోటి మనం స్టిమ్యులేట్ చేసుకుంటే కొల్లాజన్ నుంచి మంచి స్టిమ్యులేషన్ వచ్చి కొల్లాజన్ మంచిగా నియోకొల్లాజినోసిస్ అని అంటారు. ఆ నియోకొల్లాజినోసిస్ వచ్చిన కొత్త కొల్లాజన్ ని చర్మంలో స్కార్ ని పైకి పుష్ చేసి మంచిగా నార్మల్ చేయటానికని ప్రయత్నం చేస్తుంది అనమాట. అయితే ఈ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీలో ఇతరత్ర డివైసెస్ ఉంటాయండి. చైనీస్వి ఉంటాయి, కొరియన్వి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. అయితే మనకి మంచి క్వాలిటీ మనం టెక్నాలజీస్ యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. మనం ఇలాంటి మంచి టెక్నాలజీస్ అనేది యూస్ చేయడానికని మనకి ఎక్స్పర్టీస్ కూడా ఉండాలండి. కేవలం అలా పెట్టేశారు మనం లేజర్స్ అలా చేస్తున్నాం అంటే అలా కాదండి. మంచి టెక్నాలజీ, మంచి టెక్నిక్స్, దానికి ఎక్స్పర్టీస్ ని కూడా జోడిస్తేనే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మరి మా దగ్గర ఉన్న టెక్నాలజీస్ కి ఇతరత్ర టెక్నాలజీస్ కి ఏ విధంగా బెనిఫిట్స్ అవుతాయి అనే దాని గురించి అని కూడా ఇవాళ తెలుసుకుందాం. మా దగ్గర ఉన్న టెక్నాలజీస్ తోటి రేడియో ఫ్రీక్వెన్సీ తోటి మనము యాక్నే స్కార్స్ కి చేస్తే
మనకి ఇంప్రూవ్డ్ స్కిన్ టెక్స్చర్ అండ్ టోన్ అనమాట. అంటే చర్మం పైన ఉన్న టెక్స్చర్ కొద్దిగంత టోన్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అలానే ఎన్హాన్స్డ్ ఎలాస్టిసిటీ అంటే మనకి చర్మంలో కొల్లాజన్, ఎలాస్టిన్ రెండింటిని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్. కొల్లాజన్ అనేది బల్క్ గా తీసుకొస్తుందండి, ఎలాస్టిన్ అనేది స్ట్రెంగ్త్ ఇస్తుందండి చర్మానికి. సో రెండు విధాలుగా మనకి బెనిఫిట్ అనేది వీటితోటి వస్తుంది అనమాట. అలానే మినిమల్ డౌన్ టైం ఉంటుంది. మినిమల్ డౌన్ టైం అని అంటే మీకు దాదాపుగా రెండో రోజుకి మూడో రోజుకి మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఎండకి వెళ్ళినా కానీ అంతగా ఇబ్బందికరంగా ఉండదండి. కానీ మీరు ఎండకి వెళ్లకుండా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలానే రిడక్షన్ ఆఫ్ డీప్ యాక్నే స్కారింగ్ అంటే ఎంత డీప్ గా ఉన్నా కానీ యాక్నే స్కార్స్ చాలా బెటర్ గా అవుతాయి. కొన్ని మొండి స్కార్స్ ఉంటాయండి, స్టబన్ స్కార్స్ ఉంటాయి, కొన్ని పిట్టెడ్ స్కార్స్ ఉంటాయి, కొన్ని ఓపెన్ పోర్స్ ఉంటాయి, కొన్ని స్కిన్ ఎలాస్టిసిటీ కూడా మంచిగా టైటన్ చేయడానికని ఇది బాగా పనిచేస్తుంది అనమాట. అలానే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కూడా అంటే మీకు ఇవాళ ట్రీట్మెంట్ చేసామనంటే ఇవాళ నుంచి 2 వారాల వరకు వస్తున్న తర్వాత ఇది కాదండి. అది నియో కొల్లాజెనోసిస్ అంటే కొత్త కొల్లాజన్ ని సింథసైజ్ చేయడానికని, ప్రొడక్షన్ చేయడానికని లోపల ఉన్న ఫైబ్రోబ్లాస్ట్ ని సింథసైజ్ కి ఎన్హాన్స్ చేస్తుంది అనమాట, ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అందుకోసమే మైక్రో నీడ్లింగ్ కూడా ఒక వన్ ఆఫ్ ది యాడెడ్ అడ్వాంటేజ్ గా యాంటీ ఏజింగ్ కోసం అని యూస్ చేస్తూ ఉంటారు. సో చర్మంలో మనకి ఇది అంతా మనకి ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసుకొని మనకి మంచి రిజల్ట్స్ ఎందుకు వస్తాయి మా టెక్నాలజీస్ తోటి అనే దాని గురించి అని కూడా నేను మీకు వివరిస్తానండి. మనకి మంచి టెక్నాలజీస్ ఎందుకు వస్తాయంటే ఇవి కంట్రోల్డ్ డెప్త్ అండ్ ప్రెసిషన్ ఉంటుందండి. మనకి ఏ డెప్త్ వరకు వెళ్ళాలో అక్కడ వరకు ఉంటుంది. అదే మన అడ్వాన్స్ లేజర్స్ ఉంటాయి కదండి, అది దాని ప్రకారంగా అది వెళ్ళిపోతుంది. కానీ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్లో ఏంటంటే 4mm దాటి 6mm కావాలన్నా, 5mm కావాలన్నా, 2mm కావాలన్నా ఆ పర్టికులర్ డెప్త్ అనేది మనకి చేయొచ్చు అనమాట. రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ బూస్ట్ అని ఉంటుంది అనమాట. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ బూస్ట్ అనేది అక్కడికక్కడ బాగా మంచి ఎనర్జీస్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇవి గోల్డ్ ప్లేటెడ్ టిప్ టెక్నాలజీస్ అనమాట. ఇవి గోల్డ్ ప్లేటెడ్ టిప్ టెక్నాలజీస్ తోటి మీకు ఎక్కడైతే స్టిమ్యులేట్ చేయాలో అక్కడి వరకే చేస్తుంది. మీకు మొత్తం చర్మం అంతా స్టిమ్యులేట్ చేసుకుంటూ పోదండి. అనవసరంగా అక్కడంతా మీకు మైక్రో ఇంజరీస్ కాకుండా మీకు కేవలం ఎక్కడైతే కొల్లాజన్ కి ఎక్కడైతే స్టిమ్యులేషన్ అవసరమో అక్కడి వరకు ఇస్తుంది అనమాట. అది ఎన్హాన్స్డ్ ప్రిసిషన్ తోటి ఉంటుంది. సో ఇలానే కాకుండా మీకు మంచి ఎనర్జీ బూస్ట్ తోటి మీకు చర్మంలో టెక్స్చర్ టోన్ కూడా ఇంప్రూవ్మెంట్ రావటానికని మంచి ఛాన్స్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ తోటి ఉంటాయి. అలానే మీకు మంచి హీలింగ్ టైం కూడా చాలా తక్కువ హీలింగ్ టైం ఉంటుందండి. 2 రోజుల వరకే మీకు అది రెడ్నెస్ ఉంటుంది. ఆ తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, అడ్వాన్స్డ్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ ని మేము యూస్ చేస్తున్నాం. సో ఈ అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ తోటే మనకి ఇలాంటి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో మీరు తెలుసుకున్నారు కదండి, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్ తోటి మన చర్మం లోపలికి ఉన్న స్కార్స్ ని, స్టబన్ స్కార్స్ ని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి. ఇది మరి ఎప్పుడెప్పుడు చేస్తారా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు చాలా మంది. 6 సెషన్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రిజల్ట్స్ నచ్చి ఇంకొని కావాలని అంటే కూడా ఇంకొక 2 సెషన్స్ 3 సెషన్స్ కూడా యాడ్ ఆన్ చేయొచ్చు. వీటితోటి ఇతరత్ర టెక్నాలజీస్ కూడా మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చా డాక్టర్ గారు అని అంటే డెఫినెట్లీ అండి. హైబ్రిడ్ స్కార్ లేజర్ టెక్నాలజీస్ కూడా మనం మంచిగా చేసుకుంటూ ఉంటే మా దగ్గర ఉన్న ఇంకొక అడ్వాన్స్ లేజర్ గురించి నా ఛానల్లో పాత వీడియోస్లో చెప్పాను కదండి, అలాంటి లేజర్ టెక్నాలజీస్ కూడా మీరు యూస్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ గురించి అని నేను మీకు ఇవన్నీ వివరించానండి. ఇతరత్ర సందేహాలున్నా, అపోహలున్నా, ఎటువంటివైనా ప్రశ్నలున్నా కానీ మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. ఇతరత్ర ఏమైనా స్కిన్ కండిషన్స్ కానీ హెయిర్ కండిషన్స్ గురించి కానీ మీరు డిస్కస్ చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా మీరు నాకు అది కామెంట్స్ లో పెడితే నేను దానికి తగ్గట్టుగా నేను ఎప్పుడైనా వీలున్నప్పుడు చేస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ టైం ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి కూడా నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియోని కూడా దయచేసి అందరికీ షేర్ చేయండి. ముఖంలో మొటిమల గుంతలుండి వాళ్ళకి ఒకవేళ నల్ల మచ్చలతోటి ఇబ్బంది పడుతున్నారు, గుంతలతోటి బాగా ఇబ్బంది పడుతున్నారంటే మంచి లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మంచి రేడియో ఫ్రీక్వెన్సీ అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ థెరపీస్ అనేటివి ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి భుజం తట్టి ధైర్యం చెప్పి పంపించండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.